వాకింగ్ అనేది చాలా సింపుల్గా అది పెద్ద ఎక్సర్సైజ్ కాదని తీసిపడేస్తారు, కానీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు వాకింగ్తో స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాకింగ్ రికమెండేషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు వాకింగ్ అనేది ఒక వారంలో కనీసం 150 మినిట్స్ చేయాలనేది రికమెండేషన్. ఈ 150 మినిట్స్ అనేది కనీసం మినిమం. సో పర్ డే ఒక 30 మినిట్స్ చేసుకోవడం అనేది ఐడియల్. ఈ 30 మినిట్స్ వాకింగ్ ఎలా చేయాలి? 10 మినిట్స్ బౌట్స్లో చేయొచ్చు. ఒక 10 నిమిషాలు ఒకసారి, ఒక 10 నిమిషాలు ఒకసారి, ఒక 10 నిమిషాలు ఒకసారి, దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని 30 మినిట్స్ అంటాం. లేదు ఒకేసారి మొత్తం 20 మినిట్స్ 30 మినిట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ విధంగా చేసినా సరే ఎలా అన్నా చేయండి, కానీ ఒక 30 మినిట్స్ చేసేలా చూసుకోండి. లేదు 30 మినిట్స్ కూడా చేయలేకపోతున్నాం అంటే రోజుకి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ ఇలా చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ని స్ట్రోల్ అంటారు. అంటే ఊరికే అలా క్యాజువల్గా మనం పార్క్కి వెళ్తాము, పక్కన ఎవరితోనో మాట్లాడుకుంటూ బాతకాని చేసుకుంటూ నడుస్తూ ఉంటాం. దానివల్ల అంత బెనిఫిట్ ఉండదు. కొంచెం ఏరోబిక్స్ యాడ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రిస్క్ వాకింగ్. ఈ రికమెండేషన్స్ అన్నీ ఇప్పుడు మన ఎక్సర్సైజ్ అంటే చాలామంది ఇలా వదిలేసుకుంటూ ఊరికి కొంచెం రౌండ్ వేసి ఎక్సర్సైజ్ చేస్తామంటారు. అలా కాదు, బ్రిస్క్ వాక్ చేయాలి. మీరు బ్రిస్క్ వాక్ చేస్తున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది? మీరు పార్క్తో ఫ్రెండ్తో వెళ్ళారు, మాట్లాడుకుంటూ స్టార్ట్ చేశారు. మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవ్వాలి. అలా అని అబ్సల్యూట్లా మాట్లాడకుండా ఉండలేకపోవాలి, కానీ మాట్లాడుతూ ఉండాలి, కానీ పాటలు పాడడం ఇలాంటివన్నీ చేయలేకపోవాలి. అంటే అంత కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయాలి, కొంచెం బ్రిస్క్నెస్, చేతులు కదపాలి. ఇవన్నీ చేయడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఈ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి? తిన్నాక చేయాలా, తినక ముందు చేయాలా, తిన్నాక ఎంత గ్యాప్ ఇవ్వాలి? దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. అండ్ ఐ వాజ్ లైక్, ఇంత డిస్కషనా? వాకింగ్ చేయండి ఫస్ట్, అయితే దానికి మిగతావన్నీ తర్వాత ఆలోచించుకుందరు.